హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజు అయితే మన మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఫస్ట్ టైం అన్నపూర్ణాదేవి విగ్రహం తెచ్చుకున్నప్పుడు మనం ఇంట్లో ఆ దేవిని ఎలా కొలుసుకోవాలి, ఎలా దీపారాధన చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే మనం నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి. మనము ఆ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు నార్మల్గా మనం దాన్ని ముఖ్యంగా అయితే సోమవారము, శుక్రవారము, మంగళవారము ఇలా ఏ రోజైనా కానీ మనము ఆ దేవిని అయితే ప్రతిష్టాపన అయితే ఇంట్లో చేసుకోవచ్చండి. ప్రతిష్టాపన అన్న పదము పెద్దదైనా అని మనం పెట్టుకుంటున్నాం కదా ఇంట్లో, అది నేను అలానే అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఆ తర్వాత అయితే మనం నిత్య దీపారాధన అయితే నాది దేవుడి గురి పైకి ఉంటుందండి. దేవుడి మందిరము పైన ఉంటుంది, అందుకని నేను కింద చేసుకుంటున్నాను. పైకి అంతగా నించొని చేస్తూ ఉంటానండి పూజ అనేది, అందుకని కింద టేబుల్ ఉంటుందండి, ఆ టేబుల్ మీద చేసుకుంటున్నాను. నేనైతే సాయిబాబాని ఎక్కువగా కొలుచుకుంటాను కనుక సాయిబాబా పటం అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత పూలతోటి అలంకరణ అయితే చేసుకున్నానండి. ఒక ప్లేట్ పెట్టుకొని ముందల అందులో మనము బియ్యం వేసుకోవాలి. ఈ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే కొందరు కాశీ నుంచి తెప్పించుకుంటూ ఉంటారండి. నేనైతే కాశీ నుంచి అయితే ఏం తెప్పించుకోలేదు, ఎవరు లేరండి. ఫస్ట్ టైం అయితే మా అత్త వాళ్ళు వెళ్ళారండి. మా అత్తయ్య వాళ్ళు అయితే కాశీకి అయితే వెళ్ళారు. వాళ్ళు ఒక 10 years బ్యాక్ వెళ్ళారండి. నాకు అప్పుడు తెప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాలేదండి, ఎందుకో మరి తెలియదు. కానీ వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత అందరూ కాశీ నుంచి తెప్పించుకున్నారా అని కూడా అడిగారు నన్ను, కానీ నేనైతే తెప్పించుకోలేదు. అది నేను ఎట్లా మిస్ అయినా నాకు అర్థం కావట్లేదు. మామూలుగా అయితే నేను ఎక్కడికన్నా వెళ్తే మాత్రం వాళ్ళతోటి ఏమన్నా కావాలనుకుంటే మాత్రం అక్కడ ఆ ప్రదేశం నుంచి అయితే ఏదో ఒకటైతే తెప్పించుకుంటూ ఉంటాను, తెమ్మని చెప్తూ ఉంటాను. నేనే డబ్బులు ఇస్తానండి, వాళ్ళ ఏమి లేదు. కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ నుండి అయితే తెమ్మని అయితే చెప్తూ ఉంటాను. ఆ టైంలో నేను ఎందుకు మిస్ అయినా నాకైతే అర్థం కాదు. వాళ్ళు కూడా ఏమీ తీసుకురాలేదండి, కానీ నేనే ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే చేశాను. కానీ ఆ విగ్రహం అయితే కాశీ నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఎందుకంటే అందులో కాయిన్ కూడా ఉందండి. కాశీ క్షేత్రం ఉంటుంది కదా, దాని రూపం ఉండి, దాని ప్రతిమ ఉండి, అది మొత్తం నీట్గా ఉందండి. ఆ కాశీ టెంపుల్ అయితే ఆ కాయిన్ అనేది చాలా బాగా నచ్చింది. కొందరికైతే రాలేదండి అది, అందుకనే చెప్తున్నాను. ఓన్లీ విగ్రహమే వచ్చింది, నాకు ఆ కాయిన్తో సహా వచ్చింది. అదే అనుకుంటూ ఉంటాను, నేను తెప్పించుకోలేదు కదా, అక్కడ నుండి ఏమన్నా పార్సల్ వచ్చిందేమో అనిపించింది నాకు. ఆ అమ్మవారు అయితే అలా అయితే ఇంటికైతే వచ్చారండి. ఆన్లైన్లో చేశాను, నేను కూడా చేయలేదండి, మా వారు చేశారు దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ అయితే. అది వచ్చిన తర్వాత నేను సోమవారం రోజు దేవుని ఇంట్లో నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారి విగ్రహం పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. సోమవారము లేకపోతే శుక్రవారము ఈ 2 రోజులలో, మంగళవారం కూడా చేసుకుంటూ ఉంటారండి. వీలవుతే మాత్రం మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు చేసుకోవచ్చు, కానీ ఈ రోజులలో చేసుకుంటే కొంచెం మంచిది అన్నట్టుగా నేనైతే ఆ రోజైతే చేసుకుంటున్నాను. ఆ రోజు ఏం లేదండి, నా మందిరం అయితే పూజా మందిరం అయితే పైకి ఉంటుందండి, నిలబడి చేసుకుంటూ ఉంటాను నేను పూజ అనేది. అందుకనే ఆ టేబుల్ మీద నేను సాయిబాబా పటాన్ని అయితే చిన్నది ఒకటి పెట్టుకొని దేవుడి ముందు, అంటే నాకు శివునిది అయితే పెద్దదైతే ఏమీ లేదండి, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, అవి పైన ఉంటాయండి. అందుకనే నేను దాన్ని అయితే సపరేట్ అయితే తీసి పక్కన అయితే పెట్టలేదు. నేను స్పెషల్గా ఏమన్నా పూజలు చేయాలనుకున్నప్పుడు మాత్రము ఆ సంకటహర చతుర్థి రోజు, అలాగే గురు పౌర్ణమి పూజ, అవన్నీ నార్మల్గా ఉన్న పూజలన్నీ అయితే నేను ఇలా పటాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటానండి. కింద సపరేట్ నిత్య దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాను. తర్వాత మనం ఆ రోజు ఏ దేవుడికి అయితే స్పెషల్గా చేసుకుంటున్నామో అనేది అయితే నేను ఆ రోజు ఇలా పెట్టుకొని అయితే పూజ చేసుకుంటూ ఉంటాను. ఒక ప్లేట్ అయితే వేసుకున్నానండి. ఆ ప్లేట్లో నిండుగా బియ్యం అయితే పోసుకోండి. మనం వాడిన బియ్యం కాకుండా కొత్తగా తెచ్చుకున్న బియ్యాన్ని అయితే పోసేసుకోండి. ఆ తర్వాత అదే పసుపు కుంకుమ వేసి దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకొని, అంటే మీ దగ్గర వెండి ఉంటే వెండిది పెట్టండి, రాగి ఉంటే రాగిది పెట్టండి, లేదంటే ఇత్తడిది మనకి దొరుకుతూనే ఉన్నాయి కదండి మార్కెట్లో. మనకి ఎట్లాగో ఇంట్లో పూజ రూమ్లో అయితే చాలానే ఉంటాయి. ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని, ఆ విగ్రహం కూడా అండి పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుందండి. నాకు వచ్చింది అయితే ఇదే సైజ్ అండి, అదే చెప్తున్నాను. ఇంకా పెద్దగా ఉన్నదైతే నేను అంతగా చూడలేదు, ఈ సైజులు ఉన్నాయైతే చూశాను నేను. ఈ సైజు ఉందండి. దాంట్లో కూడా నిండుగా బియ్యం పోసేసి అందులో నేను పసుపు కుంకుమ వేసిన తర్వాత మళ్ళీ చిన్న ప్లేట్ ఒకటి పెట్టానండి అమ్మవారిని కూర్చోబెట్టడానికి అని చెప్పేసి. ఆ తర్వాత బొట్లు, గంధము బొట్టు అంతా పెట్టిన తర్వాత ఇలా పూలతోటి అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. అలాగే గవ్వలు కూడా ఉంటాయి కదండి మనకి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఆ లక్ష్మీ గవ్వల్ని కూడా అందులో పెట్టాను. అన్నీ మన దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రీతికరమైన ఏ ఉన్నా కానీ అవైతే అన్నీ ఇలా బియ్యంలో అయితే పెట్టేసేసుకోండి. నేను
గోమోదికలు పెట్టాను. అలాగే గవ్వలండి, లక్ష్మీ గవ్వలు కూడా నేను ఇలా అయితే ముందైతే పెట్టాను. ఇవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఆ అన్నపూర్ణాదేవిని కొలుసుకోవడం వలన మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచిది జరుగుతుందనే నమ్మకంతో అయితే నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నానండి. మీకు నమ్మకం ఉంటేనే చేసుకోండి. ఏదైనా సరే ఒకరు చెప్పినారని అయితే కాదు. మనకి ఆ దేవుడి మీద నిండుగా భక్తితో చేసుకుంటేనే దాని ఫలితం అనేది మనము ఇష్టంగా పొందుతామండి. నా అనుభవంతో చెప్తున్నాను, తప్పుగా అయితే అనుకోవద్దు. కొందరు ఏదో చెప్పినారు కదా, చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటారు. మీరు చేసుకుంది కాక ఇంకోరికి ఎందుకు చెప్తున్నారని కూడా అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందుకని ఎవరికైనా నచ్చితేనే చేయండి, నచ్చకపోతే వదిలేయండి. రివర్స్గా వేరే వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడడం కూడా సమాజం కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఆ నమ్మకంతో చేసుకుంటున్నారు కనుక వాళ్ళకి మంచి జరుగుతుందేమో అని అన్నీ చేసుకుంటూ ఉంటారు. అలా అని చేయకుండా మీరు చేసిన వాళ్ళని తప్పు పట్టడం అనేది కూడా తప్పు. అలా అయితే అనకండి. వీలైనంత వరకు నచ్చితే చేయండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. అంతేగాని ఒకరినైతే తప్పుగా అయితే మాట్లాడుకోకండి. నేను విన్నాను కనుక మీకు చెప్తున్నాను. ఇలా నేనైతే అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. ఆ గవ్వలు, అలాగే తామర గింజలు ఉంటాయి కదండి, గోమోదికలు, అవన్నీ కూడా నేను అక్కడ పెట్టుకున్నాను. ఆ లక్ష్మీదేవిని కూడా మనము పూజ చేసుకుంటున్నట్టుగా భావించి అవి అయితే అందులో వేసుకున్నానండి. ఆ తర్వాత దీపంతాలు అయితే పెట్టానండి. దీపంతాలు మీకు మీ దగ్గర దీపపు ప్రమిదలు ఏ ఉన్నా కానీ పెట్టేసేసుకోండి. ఇలా నేనైతే నేను కింద పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఈ సైజువే వాడుతూ ఉంటాను. నేను మామూలుగా వరలక్ష్మి వ్రతానికి, లక్ష్మీ పూజకి, కుబేర పూజకి వీటికి నేను పెద్ద ప్రమిదలనే వాడుతూ ఉంటానండి. అవి మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. ఆ సైజులోనే ఇవి కొంచెం చిన్న సైజు అండి. వీటినైతే ఇప్పుడు ఇలా గంధము, పసుపు, కుంకుమతోటి అయితే ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. అందులో 3 ఒత్తులతోటి ఒక ఒత్తి చేసి దీపారాధన చేసుకోవాలండి. అది కూడా దేవుడి వైపు ఉన్నట్టుగా, దేవుడికి చూపిస్తున్నట్టుగా ఉండాలి దీపము. మనకు పెట్టుకొని అయితే దీపం అయితే చేయకూడదు. చెప్పాను, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అయితే ఒకసారి అయితే చూడండి. నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలనేది అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఇలా 3 ఒత్తులతోటి ఒక ఒత్తి చేసి అయితే ఇలా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఎంత మనసుకు ప్రశాంతత ఉంటుందంటే నిజంగా చెప్తున్నానండి. మనం దేవుడికి చేసుకునే ఏ పని అయినా సరే మన దగ్గర దీనికోసం ఎన్నో లక్షలు వేలు అయితే ఖర్చు పెట్టాల్సిన పూజ చేసుకుంటే మనసుకు అంత తృప్తిగా ఉంటుంది. ఈ అన్నపూర్ణ దేవిని కొలుసుకోవడం వలన చెప్పాను కదండి, ఇంట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఎటువంటి అనారోగ్య ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిత్యము ఇల్లు కలకలలాడుతూ ఎటువంటి బాధలు అనేటివి కలగకుండా మనము తినే భోజనం చేసుకునేటప్పుడు ఆ అన్నపూర్ణ దేవిని మనస్ఫూర్తిగా తలుచుకొని మనము రోజు భోజనం చేసామంటే మనకి ఏ రోజు అన్నానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనకే కాదు మన వంశంలో ఉన్న వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంత గొప్పదండి ఆ అన్నపూర్ణేశ్వరి దేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరా ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తంచ స్వదేశో భువనత్రయం అని ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకోవడం వలన, ఆ మంత్రంతో మనము అన్నపూర్ణాదేవిని 3 సార్లు అనుకొని ఆ అన్నపూర్ణాదేవిని అర్చించుకున్నామంటే ఎంతో ప్రాముఖ్యత అండి, ఎంతో అదృష్టము. అలాంటిది ఆ అన్నపూర్ణమ్మనే మనం ఇంట్లోకి తెచ్చుకొని ఇలా పూజ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. అది అందరికీ రాదు. నేను ఇన్ని రోజుల తర్వాత తెచ్చుకున్నానండి. ఎప్పుడో అనుకున్నాను, కానీ అది కూడా మన ఇంట్లోకి ఎప్పుడు రావాలనేది కూడా ఆ అమ్మే నిర్ణయించుకుంటుందేమో అనుకోకుండా ఆ అమ్మ అయితే మా ఇంటికి అయితే వచ్చేసింది. ఇలా అయితే నేనైతే అమ్మకైతే పూజ చేసుకున్నాను. ఆ రోజు దేవుడికైతే, ఆ అమ్మవారికైతే ప్రసాదంగా మనము పరమాన్నం ఉంటుంది కదండి, అది వండి పెట్టుకోవచ్చు. లేదంటే పండ్లు, ఫలాలు, అలాగే బెల్లము, ఏదైనా సరేనండి మీ ఇష్టము. మీకు ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి. అదే పెట్టాలనైతే ఏమీ లేదు. నైవేద్యంగా అయితే తప్పకుండా అయితే పెట్టండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత పూలతోటి ఇలా అలంకరించుకున్న తర్వాత మనకైతే ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. మరీ అంత ఆర్భాటంగా చేయాల్సిన అవసరం ఏమి లేదు. మనకున్నంతలో నీట్గా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో మనసు తృప్తిగా పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. మన బడ్జెట్ ఎంత అనేది ఆలోచించుకొని మనం ఏ పూజ అయినా చేసుకోవాలి. ఏ ఖర్చు అయినా ఒకరితోటి అయితే పోల్చుకోవద్దండి. ఏది చేసినా కానీ మనకి ఎంత ఉంది, మనం ఎంతలో ఉండాలి, మనం ఉన్నంతలో మనం ఎంత గ్రాండ్గా చేసుకోవాలన్నది ఆలోచించుకోవాలి. కానీ ఎక్కువ ఆర్భాటాలకు పోయి మనం ఇంట్లో అప్పులు చేసుకొని ఉండడం అయితే సరికాదు. అలా చేసి ఏ పూజ మనకి మంచిది కాదు. ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నాకు చాలా ఆనందం అనిపించింది.
సింపుల్గా ఇలా నీట్గా నేను ఇంట్లోకి అమ్మవారి విగ్రహం వచ్చినప్పుడు ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. నాకు మనసు అయితే చాలా తృప్తిగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేస్తారనుకుంటున్నానండి. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీ సపోర్ట్ ఉండడం వల్ల మనం వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. అంతేనండి, ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా అయితే నేనైతే అన్నపూర్ణేశ్వరి దేవిని అయితే ఇంట్లో అలంకరణ విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మనసు ఆనందంగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. నిజంగా ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎటువంటి బాధలున్నా మనకి ఆ బాధలన్నీ పోయేసి మనము దేవునిలో నిమగ్నం అయిపోయి దేవునిని స్మరించుకుంటూ ఆ పూజలు చేసుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకేదో దేవుడు పైనుండి కోట్లు లక్షలు కురిపిస్తారని అయితే కాదండి. మన మనసు తృప్తిగా ఉందంటే మన ఆరోగ్యం నిలకడగా ఉంటున్నట్టు. ఇవాళ రోజులలో ఏ టైంలో ఏమయ్యో తెలియదండి. చిన్న ఏజ్లోనే ఏమేమో వస్తూ ఉన్నాయి. అలాంటివి దూరం చేసుకోవడానికైతే మనం ఇలాంటి పూజలు చేసుకొని తృప్తిగా ఆనందంగా మనకిష్టమైన వారిని కొలుచుకుంటూ మనము ఆరోగ్యంగా ఉండడానికైతే ఇది ఒకటి మంచి మార్గం అండి, నిజంగా చెప్తున్నాను. ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి. ధూప దీపాలతోటి అమ్మవారిని అయితే అర్చించుకున్నాను. వీలుంటే మాత్రము ఈరోజు తప్పకుండా ఇలా చేసుకున్నప్పుడు సోమవారం ప్రతిరోజైనా సరే నేను శివునికి పూజ చేసుకుంటూ ఉంటానండి. అది కూడా నేను వీడియోలో అయితే కమింగ్ అప్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ రోజు నేను శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుతాను. అన్నపూర్ణ అష్టకం ఉంటుందండి, అదైతే తప్పకుండా చదవండి. నేనేమన్నా అన్నపూర్ణ అష్టకాన్ని తప్పుగా చదువుంటే మాత్రం తప్పుగా అనుకోకండి. నేను సడన్గా వచ్చేసింది, అది చదివేశాను, తప్పైతే అనుకోకండి. నాకు వచ్చినంతలోనే చదువుకున్నాను. ఆ తర్వాత వీలుంటే మాత్రం లలిత కూడా చదువుకోండి. లలిత సహస్రనామం కూడా మంచి అనుభూతిని ఇస్తుందండి. ఆ మనసుకు ఎంతో తృప్తిని ఇస్తుంది. నిజంగా టైం ఉంటే టైం చూసుకొనైనా టైం కుదిరించుకొని మాత్రం, అంటే అందరూ ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత, మనం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కూడా మనము ఈ లలిత సహస్రనామాన్ని అయితే పారాయణ అయితే చేసుకోవచ్చండి. చదవరాకున్నా నేనైతే చదువుకుంటున్నానండి ఇప్పుడైతే. ఒకప్పుడు అంతగా పలకడానికి కష్టం అనిపించేది, ఇప్పుడైతే నీట్గా చదవనీకైతే వస్తుందండి. మంచిగా నేను టైం చూసుకొని అయితే ఇలా అష్టోత్తరాలను అయితే చదువుకుంటూ ఉంటాను. ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం ఆ అమ్మవారిని క్షమించు అమ్మ, నేనేమన్నా తప్పుగా నీ సూత్రాలను పలికుంటే మాత్రం నన్ను క్షమించు అమ్మ అని అయితే లాస్ట్కి మనము అమ్మవారి దగ్గర క్షమాపణ చెప్పుకొని చెంపలు వేసుకుంటే కూడా మనకి మంచి ఫలితమే ఉంటుందండి. ఎలాంటి తప్పులు చదివితే ఏమో అవుతుందని మాత్రం అనుకోవద్దు. తప్పు లేకుండా చదవడానికి ప్రయత్నించండి. పొరపాటున తప్పు వచ్చి ఉంటే మనకు తెలియకుండా దానికి మనం ఏమీ చేయలేము. అమ్మవారి దగ్గర క్షమాపణలు తీసుకోండి అంతే. ఇలా అయితే నేనైతే పూజ అంతా చేసుకున్నానండి. ఇలా ఆ అమ్మవారు మా ఇంటికి వచ్చింది. ఆ సోమవారం రోజైతే నేను ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. కార్తీక మాసంలో కూడా ఈ అమ్మవారిని తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటూ ఉంటారండి కొందరైతే. అది కూడా మహా అద్భుతమైన పూజగానే భావిస్తూ ఉంటారు. ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి. ఇంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేనైతే ఎక్కువగా ఆర్భాటంగా అయితే నేను ఈ పూజ అయితే ఏమీ చేయలేదు. ఆర్భాటంగా చేసే వాళ్ళని తప్పు పడుతున్నాను మాత్రం అనుకోవద్దు. వాళ్ళకు ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు ఉన్నంతలో నేను ఇలా చేసుకున్నాను అంతే. అలా అయితే అనుకోకండి. ఇలా నేను సింపుల్గా అన్నపూర్ణ దేవిని అయితే పూజించుకున్నాను. ఇంకా ఎన్నో వీడియోలు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి పూజలు చేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలా చేసుకోవాలనే పద్ధతి కూడా నేను వివరిస్తానండి. ఎటువంటి సందేహం లేకుండా నాకు కామెంట్స్ సెక్షన్లో మీ కామెంట్స్ రూపంలో అయితే నాకైతే అడుగుతూనే ఉండండి. ఎటువంటి బాధ లేకుండా నేనైతే ఆ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఏమన్నా మీకు డౌట్ ఉన్నా కానీ నన్ను తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.